మాదిగలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఎంఆర్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతబాబు మాదిగ పేర్కొన్నారు. మాదిగల గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకై మాదిగలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఎంఆర్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతబాబు మాదిగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లెటి లక్ష్మణ్ మాదిగలు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఈ నెల 13 నుండి కోదాడ నియోజకవర్గంలో మాదిగలను చైతన్యపరిచేందుకు చేపట్టిన బైక్ ర్యాలీ ముగింపు సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ కాలనీ నుండి భారీ ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. వర్గీకరణ చేసిన తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా వర్గీకరణను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనవరి 19న జరిగే మాదిగల గర్జన సభకు గ్రామ స్థాయి నుండి మాదిగలంతా ఐక్యమై తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. వద్దులాలి మేడిపప్పని గారి నాయకత్వం, వద్దులాలి మేడిపప్పని గారి నాయకత్వం, వద్దులాలి చింతబాబు గారి నాయకత్వం, వద్దులాలి చింతబాబు గారి నాయకత్వం. సాధిస్తాం, సాధిస్తాం, ఏబిసిడి సాధిస్తాం, 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 ఏబిసిడి సాధిస్తాం. ఓకేనా? తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ గారి నాయకత్వంలోని గ్రామ చైతన్య పరిచయకు బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లాలోని 5వ తారీఖు నుండి మొదలైన యాత్ర కోదాడ నియోజకవర్గంలోని 13వ తారీఖు మోతే మండల కేంద్రంలోని ప్రారంభం చేసుకుని కోదాడలోని ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలోని కోదాడ పట్టణ అధ్యక్షులు ఏర్పుల చిన్ని మాదిగ గారి నాయకత్వంలోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు కూడా గౌరవనీయులు పెద్దల మనోడు రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్, అదేవిధంగా ఈ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మేనేజర్ ముక్కంటి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రావూరి విజయభాస్కర్, అదేవిధంగా కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జి మన బాణాల అబ్రాం, రాష్ట్ర కార్యదర్శి పిడిమంతి వెంకట్రావు, కోదాడలో ఉన్న ఎంఆర్పీఎస్ అందరు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో వర్గీకరణ వెంటనే అమలు చేయాలని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు మాదిగలు కూడా నామినేట్ పోస్టులు ఇంతవరకు కూడా భర్తీ చేయలేదు, దాన్ని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మన తమ్ముడు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య గారి నాయకత్వంలో మరి డిసెంబర్ 1 నుంచి మరి బైక్ ర్యాలీ ప్రతి గ్రామంలో స్టార్ట్ అయింది. అదేవిధంగా
5వ తారీఖున మోతే మండలంలో స్టార్ట్ అయ్యి ఈరోజు కోదాడ పట్టణానికి చేరుకున్నది. ఈ బైక్ ర్యాలీకి మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన చింతబాబు అన్న గారు, టౌన్ అధ్యక్షులు మరి ఏర్పుల చిన్ని, అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చిన రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా విజయభాస్కర్ అన్న, మరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరి ముక్కంటి వెంకటనారాయణ, మరి ఇన్ఛార్జి కోవాడ ఇన్ఛార్జి బాణాల అబ్రహం అన్న, అదేవిధంగా ఇప్పుడున్న ఎంఆర్పీఎస్ కార్యకర్తలకి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ఉందో ఏబీసీడీ వర్గీకరణ అనేది మరి సాధించుకోవడానికి మరి మేము ఈ బైక్ ర్యాలీ అనేది మరి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము. వచ్చే అసెంబ్లీ శాసనసభలో ఖచ్చితంగా మరి ఏబీసీడీ చట్టబద్ధత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి అంబేద్కర్ అభయహస్తము 12 లక్షలు మరి దళితులకి మరి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అసైన్ ల్యాండ్లను కూడా రెగ్యులరేషన్ చేసి మరి ఎక్కడైతే రాష్ట్రంలో మరి అసైన్ ల్యాండ్ ఎకరం 2 ఎకరాలు ఉన్న మరి దళితులకి వాటిని కూడా పట్టా భూములు ఇవ్వాలని, పాస్బుక్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మరి మేడిపాపయ్య గారి నాయకత్వంలో ఈ రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీ చాలా విజయవంతంగా నడుస్తుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన దక్షిణ జిల్లాల రాష్ట్ర అధ్యక్షులు చింతబాబు గారికి ఉద్యమ నమస్కారాలు తెలుసు. జై మాదిగా, జై జై మాదిగా. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.